అన్నీ శుభ్రం కడిగి ఇలా పీల్ చేసుకొని వీటి ముక్కలు కట్ చేసుకుందామండి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ముక్కలు మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఎలా అయినా స్నాక్స్లో తినడానికే కదా. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కారం మనం తినగలిగినంత వేసుకోవాలి. బెల్లం పొడి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసి కొంచెంసేపు ఉంచితే ఈ ముక్కలు బాగా పడుతుందండి. మనం ఇంకా తీసుకెళ్ళి ఎండలో పెట్టుకొని బాగా ఎండబెట్టుకొని స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుందండి. డ్రై అయిపోయిద్ది కదా, ఖాళీగా ఉన్నప్పుడు ముక్కలు తీసుకొని తినొచ్చండి. పచ్చిగా అంటే మనకి ఎప్పుడు దొరకదు కదా, ఇలా ఎండబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కారమే కాకుండా బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఏమైనా కరిగిపోయింది బెల్లం పొడి. దీన్ని ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకున్నాను. బాగా పలుచగా ఎండబెట్టుకుంటే త్వరగా ఎండుతాయి.